రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. డీఏపీపీ నివేదికపై ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. కుటుంబరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. డీఏపీపీ నివేదికపై మీ స్పందన ఏంటి? క్లియర్లీ గత 15 నెలల్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగాను ఇటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో అనమాట దానికి వరల్డ్ బ్యాంక్ ప్రమాణికాలు ఏవి ఉన్నాయో దాని ప్రకారం ముందుకెళ్ళటం కూడా జరిగింది. అండ్ సెక్టార్ వైజ్ పాలసీస్ ఇవ్వటం కూడా జరిగింది. ఏది ఎప్పుడైతే మిషన్ మోడ్ లోనమాట ముందుకు తీసుకెళ్లడం జరిగిందో డెవలప్మెంట్ సెక్టార్ ఈచ్ సెక్టార్ కి ఐటీకి ఒక పాలసీ, లైక్ ఇవాళ టూరిజం కి ఇచ్చాం పాలసీ, అట్లా దేనికన్నమాట ఫుడ్ ప్రాసెసింగ్ ఒక పాలసీ, ప్రతిదానికి ఇండివిజువల్ సెక్టార్ వైజ్ పాలసీస్ ఇవ్వటంతో ఇటు పారిశ్రామికవేత్తలకు అవనండి, కొత్త ఔత్సాహికులకు అవనండి, అందరికీ కూడా బిజినెస్ చెయ్యాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోటి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటే ఎంతో సులభతరమైందో అర్థం చేసుకున్నారు. దాన్ని బట్టి ఆ ఒపీనియన్ పోల్ లో కూడా ఆ విధంగా వచ్చింది. సార్, ఈ నివేదిక కారణంగా ఆంధ్రప్రదేశ్ కు వనకూరే ప్రయోజనాలేంటి? ఖచ్చితంగా ఏ కొత్త ఇన్వెస్టర్స్ అయినా సరే, బిజినెస్ మెన్ అయినా, అబ్రాడ్ నుంచి వచ్చే ఫారిన్ ఇన్వెస్టర్స్ అయినా సరే, ఫస్ట్ ఆ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో బెస్ట్ పారామీటర్స్ ఉన్నాయి, బెస్ట్ పాలసీస్ ఉన్నాయి, బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కడ ఉందనేది చూస్తారు. అయితే ఇవాళ మన పైన గుజరాత్ ఒక్కటే ఉంది మార్జినల్లీ, సెకండ్ పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది, పక్కన తెలంగాణ 13వ పొజిషన్ లో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన ఉన్న కాన్ఫిడెన్స్ అది క్లియర్ గా చూపిస్తోంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కాన్ఫిడెన్స్ ఇది వరకు 1995, 2004లోనమాట ఆయన చేపట్టిన పారిశ్రామిక విధానాలు కానీ వాటిపైన ఉన్న నమ్మకంతో ఇప్పుడు కూడా ఈ విధంగా వచ్చింది. కాబట్టి కొత్త పెట్టుబడులు రావడానికి చాలా దోహదపడుతుంది ఈ సర్వే అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తుంది. ధన్యవాదాలు కుటుంబరావు గారు. విభజన కష్టాల నుంచి బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక విధాన రూపకల్పన ప్రోత్సాహక విభాగం రూపొందించిన జాబితాలో 2వ స్థానం దక్కడం గొప్ప ఊరట. నవ్యాంధ్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన సంస్కరణలు ఇందుకు కీలకంగా మారాయి. ఈ వరుసలో గుజరాత్ ప్రథమ స్థానంలో నిలిచినా కేవలం 1.4% తేడాతోనే ఆంధ్రప్రదేశ్ కాస్త వెనుకబడింది. పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అనుసరించిన విధానాన్ని పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. 2020 నాటికి పారిశ్రామికంగా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలన్న లక్ష్యంతో తీసుకున్న పారిశ్రామిక విధానాన్ని ప్రపంచ బ్యాంకు సహా సర్వేలో పాల్గొన్న ఇతర సంస్థలు ప్రశంసించాయి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ఏకగవాక్ష విధానం, పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన అనుమతులు 21 రోజుల్లోనే ఇవ్వడాన్ని నివేదికలో ప్రస్తావించారు. నాయకత్వ సమర్థమెండుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో విధానాలు పారదర్శకంగా అమలు కావడాన్ని నివేదిక ప్రత్యేకంగా ఉటంకించింది. అంతర్జాలం ద్వారా సత్వరం పారిశ్రామిక అనుమతుల మంజూరు, అవసరమైన తక్కువ ధృవపత్రాలతోనే తక్షణ రిజిస్ట్రేషన్ విధానం ర్యాంకింగ్లో కీలక పాత్ర పోషించాయి. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ, మిగతా ప్రాంతాలతో అనుసంధానం, మౌలిక వసతుల కల్పన ఆకర్షణీయంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. పన్నులకు సంబంధించిన ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే పొందుపర్చడం కూడా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి అనుకూలంగా ఉన్నట్లు వివరించారు.